ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేశారు. సీఎం అయిన తర్వాత చంద్రబాబు ఆ మాటే మర్చిపోయారు. రుణమాఫీ అవ్వకపోగా తమకు కోర్టు నోటీసులు అందాయంటూ డ్వాక్రా సంఘం సభ్యులు బోరుమంటున్నారు. వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు మున్సిపాలిటీలోని 32వ వార్డులోని వాసవి స్వయం సహాయక సంఘం గ్రూపు సభ్యులు 2012లో కార్పొరేషన్ బ్యాంకులో 4 లక్షల రూపాయలు రుణం తీసుకున్నారు. క్రమం తప్పకుండా చెల్లింపులు చేశారు. ఈ నేపథ్యంలో 2014 నవంబర్లో డ్వాక్రా మహిళల రుణాన్ని మాఫీ చేస్తానని ప్రకటించారు. ఒక్కో గ్రూప్కు 1 లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. మీ రుణం తీరిపోయింది, కట్టనవసరం లేదని బ్యాంకులు కూడా చెప్పాయి. అయితే ఇప్పుడు వాసవి స్వయం సహాయక సంఘం గ్రూపు సభ్యులు 10 మంది వడ్డీతో సహా 1,02,997 రూపాయలు చెల్లించాలని ఈ నెల 31వ తేదీన కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. దాంతో చంద్రబాబును నమ్మి మోసపోయామంటూ డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాఫీ చేస్తానన్నారు. ఇప్పుడు కట్టుమని చెప్తా ఉన్నారు. మేము ఎక్కడి నుంచి ఇస్తామన్నా, గవర్నమెంట్ ఇట్లా చేస్తే ఎట్లా? ఇప్పుడు మేము ఎక్కడి నుంచి తీసుకురావాలా? రద్దు చేస్తామని చెప్పింటే మేము ఇస్తామన్నా వాళ్ళు తీసుకోలేదు. ఇప్పుడు కానీ ఇప్పుడు కోర్టు నుంచి పంపించినారు, నోటీస్ పంపించినారు. మేము ఎలా కట్టాలి? మామూలుగా మేము కరెక్ట్గానే కడతా ఉన్నాం సార్. ఫస్ట్ నుంచి కట్టుకుంటూ వచ్చినాము. ఈ పదవి వీళ్ళు ఎలక్షన్కి వచ్చినప్పటి నుంచి రుణమాఫీ అని చెప్పినప్పటి నుంచి ఎవరం కట్టలేదు సార్. ఇంకా కట్టకుండా అందరూ మానేసుకున్నారు సార్. ఇంకా అప్పటి నుంచి ఇది బ్యాంక్ వాళ్ళు కోర్టుకు నోటీస్ వేసినారు సార్. అది నోటీస్ మాకు వచ్చింది సార్. అలాగే 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రకటించినాడు. దాన్ని చూసుకొని మా ఊర్లో మా వార్డులో ఉండే వాసవి గ్రూప్స్ వాళ్ళు మాకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని రద్దు అవుతానే ఉద్దేశంతో వాళ్ళు 70,000 80,000 బ్యాంకుకి బాకీ ఉన్నారు. ఆ బాకీ ఉంటే మా 1 లక్ష రూపాయలు రద్దు అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు బాకీ కట్టకోకుండా నిలుపుదల చేసినారు. రుణమాఫీ వస్తుంది, 1 లక్ష రూపాయలు రుణమాఫీ వస్తుంది, ఇంకా కట్టాల్సిన అవసరం లేదు అని బ్యాంకు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కూడా బ్యాంకు వాళ్ళు ఎట్లా మీరు రద్దు అయిపోతుంది, మీరు కట్టాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు అని చెప్పిన వల్ల వాళ్ళు మానుకున్నారు. కానీ రుణమాఫీ సకాలంలో పడగా వాళ్ళు బ్యాంకు వాళ్ళు దాన్ని జమ వేసుకొని వడ్డీ కలిపి ఈరోజు దాదాపు 1,02,000 రూపాయలు మీరు బాకీ ఉన్నారని వాసవి గ్రూప్ వాళ్లకు నోటీసులు, కోర్టు ద్వారా నోటీసులు ఇచ్చి మీరు తక్షణం కట్టకపోతే మీ పైన చర్య తీసుకుంటామని 31/1/2019 కోర్టుకు హాజరు కావాలని నోటీసులు పంపినారు. దీనివల్ల ఆ గ్రూప్ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మాది ఏ రోజు మాది రద్దు అయిపోయింది అని అనుకుంటా అంటే ఈరోజు బ్యాంకు వాళ్ళు మమ్మల్ని కోర్టుకు లాగుతున్నారు, మమ్మల్ని అవమానం చేస్తున్నారని బాధపడుతున్నారు. ఈ నెల 31వ తేదీన డ్వాక్రా మహిళలు కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వడానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి నోటీసులకు సంబంధించి? ఈ నెల 31వ తేదీన కోర్టుకు హాజరు కావాల్సింది వీళ్ళు. కార్పొరేషన్ బ్యాంకు జనరల్ గా ఏదైతే రుణమాఫీ కాలేదు, వాళ్ళ రుణము పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో జనరల్ గా బ్యాంకు నేరుగా ఎవరైతే రుణం తీసుకున్నారో వాళ్ళకి నోటీసులు ఇస్తారు. అయితే ఈ బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంకు సంబంధించి నేరుగా కోర్టు ద్వారా నోటీసులు పంపించడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద అయితే 2014లో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి రుణమాఫీ ఆ హామీని నమ్మినటువంటి వీళ్ళు పూర్తి స్థాయిలో మోసపోయారు. అప్పటి నుంచి కూడా నవంబర్ నుంచి వాళ్ళు రుణమాఫీ కట్టడం లేదు. దానికి సంబంధించిన రుణం అంటే అప్పటి వరకు రెగ్యులర్ గా చెల్లిస్తున్నారు. చంద్రబాబు చెప్పినటువంటి మాటలు నమ్మారు. నమ్మిన తర్వాత ప్రభుత్వము రుణమాఫీ చేస్తుందని చెప్పి వేచి చూసినటువంటి పరిస్థితి. మరోవైపు బ్యాంకులో కూడా వాళ్ళు తీసుకున్నటువంటి రుణానికి వడ్డీ పెరిగిపోయి 80,000 కట్టాల్సింది దాదాపుగా ఇప్పుడు 1,20,000 దాదాపుగా వాళ్ళకి వడ్డీతో సహా పెరిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చంద్రబాబు రుణమాఫీ చేయకపోవడంతో అది అలా పెరిగిపోయి నోటీసులు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే అధికారులు కూడా కొంత అత్యుత్సాహం చూపించి నేరుగా కోర్టులో ఈ ఇష్యూని దాఖలు చేయటము, నేరుగా కోర్టు నుంచి ఏదైతే బాధితులకు అంటే డ్వాక్రా మహిళలకి నోటీసులు రావడం, కోర్టుకు హాజరు కావాలని చెప్పడం కూడా మారింది. ఇటువంటి పరిస్థితి అంటే కొంతమంది ఇదే గ్రూప్ లో చాలా మంది ఈ రుణమాఫీ ఎలా కాదని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొంతమంది వాళ్ళు కట్టాల్సినటువంటి అమౌంట్ కట్టినప్పటికీ కూడాను అది పూర్తి స్థాయిలో చెల్లించలేదని మళ్ళీ నోటీసులు వచ్చాయని కూడా భారతుంది. ఇటువంటి పరిస్థితి జిల్లాలో చాలా దాఖలుతుంది. కొంతమంది తర్వాత వడ్డీ పెరిగి తమ భారంగా మారుతున్నటువంటి ఉద్దేశంతో కొంతమంది తమ రుణాన్ని చెల్లించుకున్న పరిస్థితి ఎప్పటికైనా చేయకపోతారా చివరికి అని చెప్పి అనేటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఉంది. వాసవి స్వయం సహాయక గ్రూప్ కు సంబంధించి 10 మందికి మాత్రం ఇప్పుడు నోటీసులు వచ్చాయి. ఇటువంటి పరిస్థితులు ఇంకా ఏమైనా ఉన్నాయని కూడా
ఒక ప్రొద్దుటూరులోనే కాదు, చంద్రబాబు తీరు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా డ్వాక్రా సంఘాలు రుణాలు కట్టకపోవడం, చంద్రబాబు హామీని నమ్మి మోసపోయామంటూ కూడా ప్రతిరోజు గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి వారికి కూడా నిదానంగా బ్యాంకు నోటీసులు వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా చోట్ల కూడా బ్యాంకు మేనేజర్లు అంటే నేరుగా నోటీసులు పంపిస్తున్నప్పటికీ కూడా దాదాపుగా ఒక 10 గ్రూపులు కనుక మనం తీసుకుంటే 5 బ్యాంకులు తీసుకుని రుణాలు కట్టాలి, వడ్డీ పెరిగిపోతుంది, ఆ తర్వాత మేము లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా చాలా గ్రూపుల్లో ఉంది. ప్రతి ఒక్క గ్రూప్ కూడా ఈ అనుభవం అయితే శ్రీనివాస్ మనతో మాట్లాడడానికి ఐద్వా నాయకురాలు సాయిలక్ష్మి గారు ఫోన్ ఉన్నారు, వారితో మాట్లాడాక మిమ్మల్ని సంప్రదిస్తాం. సాయిలక్ష్మి గారు, మీరు ఐద్వా నాయకురాలుగా ఉన్నారు, అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఎన్ని డ్వాక్రా సంఘాలు ఉన్నాయి, ఆ డ్వాక్రా సంఘాలు ఎందుకు రుణమాఫీ అయింది, చంద్రబాబు హామీ వల్ల చాలా మంది కూడా ప్రజలు మోసపోయిన పరిస్థితి కనిపిస్తోంది, మీ దగ్గరికి దృష్టికి వచ్చాయా డ్వాక్రా సంఘాలు రుణమాఫీకి సంబంధించి మీ దృష్టికి వచ్చాయండి? మన తిరుపతిలో సుమారుగా ఒక 2000 సంఘాల పైనే ఉంటాయండి. అయితే అధికారంలోకి వచ్చే రోజు చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారి హామీ ఏంటంటే, మీరు ఎవరు కూడా కట్టొద్దండి, మీ మొత్తం అప్పు కూడా మేము తీర్చేస్తామని చెప్పేసి చెప్పారు. ఈ రోజు చూస్తున్నట్లయితే బ్యాంకులు నిజంగానే బెదిరిస్తున్నాయి. మీరు అంటే వడ్డీలు పడిపోయి వాళ్ళు ఇచ్చిన 10,000 రూపాయలు పసుపు కింద అని చెప్పి, లేదంటే ఇంకో దాని పేరుతోటి ఇచ్చిన 10,000 కాదు, అదనంగా మహిళల చేతుల నుంచి అధిక మొత్తంలో ఈ రోజు కడుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. మొదట్లోనే మేము ఐద్వాగా చెప్పామండి, వాళ్ళు ఇస్తారో ఇవ్వరో కానీ కనీసం కడితే బ్యాంకులకి అప్పులన్నా తగ్గుతాయి అనే మాట కూడా పక్కన పెట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు కాబట్టి ఇస్తాయన్నారు. అయితే ఈ రోజు పరిస్థితి ఏంటంటే బ్యాంకుల నుంచి నోటీసులు ఇస్తున్నారు. రెండోది మెప్మా వాళ్ళు కూడా మీ అప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మున్సిపల్ కమిషనర్ ద్వారా కూడా చెప్పిస్తున్నది ఏంటంటే, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ నుంచి మీకు వాటర్ కట్ చేస్తాము, కరెంట్ కట్ చేస్తాము, మీరు అప్పులు తీర్చాల్సిందే అని బెదిరించినటువంటి ఘటనలు కూడా స్కావెంజర్ కాలనీలో మా దృష్టికి రావడం అనేది కూడా జరిగిందండి. అలాగే మరో రకంగా చూసినట్లయితే కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఏమో బ్యాంకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు రైతుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, రుణాలు ఖచ్చితంగా మేము మాఫీ చేస్తాం, మీరు వెళ్ళకండి అంటూ హుకుం కూడా జారీ చేశారు. ఇక్కడ చంద్రబాబు పరిస్థితి చూస్తున్నట్లయితే కనీసం బ్యాంకు అధికారులతో డ్వాక్రా రుణాలకు సంబంధించి, మహిళలకు సంబంధించి, ఉపశమనానికి సంబంధించి ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ రెండు విషయాలను ఎలా చూస్తారండి మీరు? చంద్రబాబు తీరును ఎలా చూస్తారు? కనీసం ఆయన ఒక బ్యాంకు అధికారులకు చెప్తే కొద్దిగా వాళ్ళు వెనక్కి తగ్గే పరిస్థితులు ఉంటాయి కదా. ఖచ్చితంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆ స్టాండ్ తీసుకోవాలండి. ఎందుకంటే మొత్తం కట్టొద్దని చెప్పింది కూడా ఆయనే కాబట్టి ఈ రోజు ఎవరైతే మహిళల్ని వేధిస్తున్నారో బ్యాంక్ వాళ్ళు అధికారులు కావచ్చు, అట్లనే కోర్టుకు పోయి నోటీసులు ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నటువంటి వాళ్ళ మీద వాళ్ళతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలకు ఎటువంటి నోటీసులు లేకుండా అవసరమైతే వాళ్ళకి సబ్సిడీ కింద ఇచ్చి వాళ్ళ అప్పులు తీర్చుకునేటువంటి బాధ్యత కూడా ఈ రోజు ప్రభుత్వం తీసుకుంటే తప్ప మహిళలకి ప్రయోజనం చేసినటువంటి పరిస్థితి ఉండదు. ఇంకోటి ఈ రోజు మళ్ళీ 10,000 రూపాయలు వేస్తాము అని చెప్తున్నారు, దాదాపు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఏదో ఈ ఎన్నికల తాయిలాలుగా ఇప్పటికిప్పుడు మహిళల్ని మభ్యపెట్టడానికి చేసేటువంటి వాటిని మాత్రం మహిళలు కూడా హర్షించారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. ధన్యవాదాలండి సాయిలక్ష్మి గారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి మాట్లాడదాం, తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి, డ్వాక్రా మహిళలకు ఇలా నోటీసులు రావడం, వారు కోర్టుకు హాజరవడం, ఇలా హాజరయ్యే పక్షంలో వారు రోజువారీ కార్యక్రమాలకు వారు చేసుకునే పనులకు విఘాతం కూడా కలుగుతుంది కదా, దాన్ని నష్టపోవాల్సి వస్తుంది కదా, వారి జీవన భృతిని కూడా కోర్టులకు హాజరవడం వల్ల నష్టపోయే పరిస్థితులు ఉంటాయి కదా శ్రీనివాస్? వాస్తవంగా గృహిణికి చైతన్యం కలిగించి ఒక సంఘంగా ఏర్పాటు చేసి పొదుపుని అలవర్చి వాళ్ళ ఆర్థికంగా స్వావలంబన తీసుకురావటం అనేది ఈ డ్వాక్రా మహిళల సంఘాలకు సంబంధించినటువంటి ఒక ఉద్దేశం, ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ ఉద్దేశం ఇక్కడ తూట్లు పడేటువంటి పరిస్థితి. ఏదైతే వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బు బ్యాంకులో ఉంది, ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో కనిపించడం లేదు. చంద్రబాబు ఇచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించిన ఆ డబ్బు పడలేదు. మొత్తం మీద వడ్డీలకు వడ్డీ పెరిగిపోయిన కారణంగా వీళ్ళు పొదుపు చేసుకున్న డబ్బు కూడా ఏదైతే డిపాజిట్స్ ఉంటాయో అది కూడా ఈ వడ్డీ కింద జమ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికైనా చేయకపోతాడని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అవుతుంది. ఇప్పుడు గృహిణులుగా ఉన్న వాళ్ళని ఆర్థిక స్వావలంబన దేవుడికి ఇప్పుడు వాళ్ళ కోర్టుల చుట్టూ తిప్పేటటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మహిళలకి మీరు కోర్టుకు హాజరు కావాలి, మీరు రుణం చెల్లించలేదని చెప్పేసి ఒక ఆర్థిక ఎఫెండర్ గా చూసేటువంటి పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చారని అంటే మొత్తం మీద మహిళల సాధికారత విషయంలో ఈ ప్రభుత్వం ఏ మేరకు చర్యలు చేపడుతుందనే
అనేది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గమనించినట్లయితే చాలా మందికి బెదిరింపులు, ముఖ్యంగా బ్యాంక్ అధికారులు ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు, మీరు తీసుకున్న రుణానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు కట్టాల్సిందే అని చెప్పేసి గ్రూపు అధికారులను వీళ్ళందరినీ కూడా ఎవరైతే సంఘం సభ్యులు ఉంటారో వాళ్ళందరినీ కూడా బెదిరింపులకు గురి చేసినటువంటి పరిస్థితి చాలా బ్యాంకుల్లో ఈ రోజు కనిపిస్తుంది. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఏది తాను రుణమాఫీ చేయకపోగా మరోవైపు పసుపు కుంకుమ 10,000 రూపాయలు వేస్తారు, అది కూడా దఫాలుగా 3,000 రూపాయలు వేశారు. ఇంకా చాలా మంది కూడా ఈ 10,000 రూపాయలు గతంలో ప్రకటించింది కూడా రాలేదు. అదే నంద్యాల ఎన్నికల సందర్భంలో నంద్యాలలో మాత్రం మహిళలందరికీ, ఆ నంద్యాల నియోజకవర్గంలో ఉన్న మహిళలందరికీ మాత్రం 10,000 రూపాయలు ఒకే ఒక్కసారి వేసేశారు. కానీ మిగతా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా 3,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా లాస్ట్ సంబంధించినటువంటి ఇన్స్టాల్మెంట్ కూడా వాళ్ళకి పడలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఇదంతా కూడా ఒక వాళ్ళని ఓట్లను ఆకర్షించుకునేటువంటి ఉద్దేశంతో ఇటువంటి హామీలు ఇవ్వటం కారణంగా ఇప్పుడు చివరికి మహిళలు ఓట్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేశారు. సీఎం అయిన తర్వాత చంద్రబాబు ఆ మాటే మర్చిపోయారు. రుణమాఫీ అవ్వకపోగా తమకు కోర్టు నోటీసులు అందాయంటూ డ్వాక్రా సంఘం సభ్యులు బోరుమంటున్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 32వ వార్డులోని వాసవి స్వయం సహాయక సంఘం గ్రూపు సభ్యులు 2012లో కార్పొరేషన్ బ్యాంకులో 4 లక్షల రూపాయల రుణం తీసుకున్నారు. క్రమం తప్పకుండా చెల్లింపులు చేశారు. ఈ నేపథ్యంలో 2014 నవంబర్లో డ్వాక్రా మహిళల రుణాన్ని మాఫీ చేస్తామని ప్రకటించారు. ఒక్కో గ్రూప్కు 1 లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. మీ రుణం తీరిపోయింది, కట్టనవసరం లేదని బ్యాంకులు కూడా చెప్పాయి. అయితే ఇప్పుడు వాసవి స్వయం సహాయక సంఘం గ్రూపు సభ్యులు 10 మంది వడ్డీతో సహా 1,02,997 రూపాయలు చెల్లించాలని ఈ నెల 31వ తేదీన కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. దాంతో చంద్రబాబును నమ్మి మోసపోయామంటూ డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానిలో మాఫీ చేస్తే అన్నారు, ఇప్పుడు కట్టుమని చెప్తా ఉన్నారు. మేము ఎక్కడి నుంచి ఇస్తామా, గవర్నమెంట్ ఇట్లా చేస్తే ఎట్లా, ఇప్పుడు మేము ఎక్కడి నుంచి తీసుకురావాలా? రద్దు చేస్తామని చెప్పింటే మేము ఇస్తామన్నా వాళ్ళు తీసుకోలేదు. ఇప్పుడు కోర్టు నుంచి పంపించినారు, నోటీస్ పంపించినారు. మేము ఎలా కట్టాలి? అవి మామూలుగా మేము కరెక్ట్గానే కడతా ఉన్నాం సార్. ఫస్ట్ నుంచి కట్టుకుంటూ వచ్చినాము. ఈ పదవి వీళ్ళు ఎలక్షన్కి వచ్చినప్పటి నుంచి రుణమాఫీ అని చెప్పినప్పటి నుంచి ఎవరం కట్టలేదు సార్. ఇంకా కట్టకుండా అందరూ మానేసుకున్నారు సార్. ఇంకా అప్పటి నుంచి ఇది బ్యాంక్ వాళ్ళు కోర్టుకు నోటీస్ వేసినారు సార్. అది నోటీస్ మాకు వచ్చింది సార్. అలాగే 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రకటించినాడు. దాన్ని చూసుకొని మా ఊర్లో, మా వార్డులో ఉండే వాసవి గ్రూప్స్ వాళ్ళు మాకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని రద్దు అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు 70,000 80,000 బ్యాంకుకి బాకీ ఉన్నారు. ఆ బాకీ ఉంటే మా 1 లక్ష రూపాయలు రద్దు అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు బాకీ కట్టకోకుండా నిలుపుదల చేసినారు. రుణమాఫీ వస్తుంది, 1 లక్ష రూపాయలు రుణమాఫీ వస్తుంది, ఇంకా కట్టాల్సిన అవసరం లేదు అని బ్యాంకు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కూడా బ్యాంకు వాళ్ళు ఎట్లా మీరు రద్దు అయిపోతుంది, మీరు కట్టాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు అని చెప్పిన వల్ల వాళ్ళు మానుకున్నారు. కానీ రుణమాఫీ సకాలంలో పడగా వాళ్ళు బ్యాంకు వాళ్ళు దాన్ని జమ వేసుకొని వడ్డీ కలిపి ఈరోజు దాదాపు 1,02,000 రూపాయలు మీరు బాకీ ఉన్నారని వాసవి గ్రూప్ వాళ్లకు నోటీసులు, కోర్టు ద్వారా నోటీసులు ఇచ్చి మీరు తక్షణం కట్టకపోతే మీ పైన చర్య తీసుకుంటామని 31/1/2019 కోర్టుకు హాజరు కావాలని నోటీసులు పంపినారు. దీనివల్ల ఆ గ్రూప్ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మాది ఏ రోజు మాది రద్దు అయిపోయింది అని అనుకుంటా అంటే ఈరోజు బ్యాంకు వాళ్ళు మమ్మల్ని కోర్టుకు లాగుతున్నారు, మమ్మల్ని అవమానం చేస్తున్నారని బాధపడుతున్నారు.